హాయ్ అండి, వెల్కమ్ టు హిందూ ఆర్కే వ్లాగ్స్. ఇదైతే శనివారంలో షూట్ చేసిన వీడియో అండి. ఇక్కడైతే దేవుడి సామాన్లు క్లీన్ చేసుకుంటున్నాను, దీపం పెడదామని చెప్పి. సాటర్డే కదా, నిన్నైతే షార్ట్ వీడియో పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అలాగే లాంగ్ వీడియో కూడా పెట్టాను, అది వ్యూస్ కూడా కొంచెం తక్కువలో ఉంది. షార్ట్ వీడియోకి అయితే పర్వాలేదు, రెస్పాండ్ బాగానే వచ్చింది. 20-21 వ్యూస్ వచ్చినట్టు ఉన్నాయి. లాంగ్ వీడియోకి అయితే మాత్రం 14-15 దగ్గర డ్రాప్ అయిపోయిందండి. కొంచెం సపోర్ట్ చేయండి. ఇక్కడైతే హాఫ్ డే స్కూల్స్ కాబట్టి బాబు మార్నింగ్ టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళిపోయాడండి. మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పి పప్పు పాలకూర వండదామని చెప్పి రెడీ చేసుకుంటున్నాను. నైట్ ఏమో పప్పు నానబెట్టానండి. మార్నింగ్ లేచి టిఫిన్ రెడీ చేసేద్దాము, బాబు స్కూల్కి వెళ్ళే టైంకి టిఫిన్ రెడీ చేసేస్తే తినేసి వెళ్ళిపోతాడు కదా అని చెప్పి పప్పు నానబెట్టానండి. అస్సలు లేవడం లేట్ అయిపోయింది, అందువల్ల అవ్వలేదు. మా వారు అయితే టిఫిన్ బయట నుంచి తీసుకొచ్చేసారు. ఇంకా నలుగురం కూడా తినేసామండి. బయట నుంచి నలుగురు కూడా తీసుకొచ్చేసారు. ఇంకా బాబుకేమో 7:30కి బస్సు వచ్చేస్తుంది. ఇంక నేను లేవడమే లేట్ అయిపోయింది, ఇంకెప్పుడు చేస్తానని చెప్పి తెస్తే తినేసి బాబుని బస్సు ఎక్కిచ్చేసామండి. ఇంకా ఇక్కడైతే లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్లోకి పప్పు పాలకూర అయితే వండుతున్నాను. నీట్గా ఓ గ్లాస్కి సగం ఇలా పప్పు తీసుకున్నాను. నీట్గా శుభ్రం చేసుకొని అందులో పాలకూర 3-4 పచ్చిమిర్చి, పసుపు, కొంచెం కారం వేసేసుకొని దానికి తగ్గ వాటర్ కొంచెం వేసేసుకుంటే సరిపోద్ది. కొలత ప్రకారం అయితే నేను మామూలుగా అంచనాన్ని పెట్టి వేసేసుకుంటాను. ఎందుకంటే ఆకుకూరలో కూడా వాటర్ కంటెంట్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ తక్కువ వేసుకుంటే సరిపోద్ది. ఇంకా ఆకుకూరలో వాటర్ కూడా అలా దిగిపోద్ది కాబట్టి ఇంకా వాటర్ ఎక్కువైనా కుక్కర్ పొంగిపోతే గ్యాస్ మొత్తం పాడైపోద్ది. నాకు గ్యాస్ పాడైపోయిందంటే వెంటనే తుడిచేయాలి. చేయి కాలిపోయినా పర్వాలేదు, కానీ గ్యాస్ మాత్రం శుభ్రంగా ఉంటే అప్పుడు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందండి. సో అది బ్యాడ్ హ్యాబిట్ మీరు ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇంకా వాటర్ తగినన్ని వేసుకొని పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇంకా పప్పు నానబెట్టని చెప్పాను కదండి, అదిగోండి పక్కనే ఉంది. ఇంకా పప్పు శుభ్రం చేయలేదు. ఇక్కడ కుక్కర్ పెట్టేసుకుంటే ఈ కుక్కర్ అయ్యే లోపల పప్పు క్లీన్ చేసుకోవచ్చు అని ప్లాన్ మీద ముందైతే కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. మా ఆయన డ్యూటీకి వెళ్తాను, నేను షాప్కి వెళ్తానండి. ఇంకా మధ్యాహ్నానికి వచ్చి ఇద్దరం లంచ్ టైంకి వచ్చి అప్పుడు లంచ్ ప్రిపేర్ చేయాలంటే నాకు టైం ఉంటుంది, కానీ మా ఆయనకి టైం ఉండదండి. ఇంకా ఓ అరగంటలో వెళ్ళిపోవాలి మా ఆయన అయితే. మరి ఇంకా అప్పటికప్పుడు ఏం వంట చేస్తాను, అంత తొందరపడడం ఎందుకని చెప్పి మధ్యాహ్నానికి అయితే నేను వంట మార్నింగే చేసేస్తానండి. నైట్కి ఇంకా మధ్యాహ్నం మేము లంచ్కి వస్తాం కదా, నైట్కి డిన్నర్ కోసం అని చెప్పి ఏదైనా టిఫిన్ చేయాలి నైట్కి అనుకుంటే మధ్యాహ్నం చట్నీ చేసి ప్రిపేర్ చేసి వెళ్ళిపోతానండి. లేదా నైట్కి కూడా రైస్ పెట్టేస్తాను. ఇంకా చారు కూర ఉందని అనుకుంటే మధ్యాహ్నం ఏమో ఇంకా రైస్ పెట్టేస్తానండి. వెళ్ళే ముందు పెడతాను. మధ్యాహ్నం 5కి వెళ్తానండి, నేను సాయంత్రం 5కి వెళ్ళిపోతాను. అప్పుడైతే రైస్ పెట్టేసి వెళ్ళిపోతాను. ఇంకా ఇక్కడేమో ఇంకా దేవుడి సామాన్లకు బొట్లు పెట్టుకుంటున్నాను. దేవుడి సామాన్లు నీట్గా తెల్లగా రావాలనుకుంటే కొంచెం పీతాంబరి, కొంచెం చింతపండు పెట్టి రబ్ చేస్తే చాలండి, తెల్లగా వచ్చేస్తాయి. ఇంకా హాట్ వాటర్లో లెమన్ అని, సాల్ట్ అని, వెనిగర్ అని ఇవన్నీ వేయమని చెప్తారు, కానీ అలా చేసామంటే దేవుడి సామాన్లు అప్పటికప్పుడు క్విక్గా వస్తాయి, కానీ వెంటనే రిజల్ట్ ఉంటుంది. కానీ తర్వాత మొత్తం మాడిపోతాయండి, నల్లగా అయిపోతాయి. దేవుడి సామాన్లు మొత్తం పాడైపోతాయి. ఇంకా తర్వాత మనం ఎంత శుభ్రం చేద్దామని చెప్పినా కలర్ షేడ్ అవ్వ ఇంకా అలానే ఉండిపోతాయి, నలుపు రంగులో ఉండిపోతాయి. ఇంకా అంత ఇబ్బంది పడేకంటే కొందరేమో స్పెషల్ డేస్లో పెడుతుంటారు కదా దీపము, ఫ్రైడే అని, సాటర్డే అని, మండే అని పెడుతుంటారు కదా, వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. పీతాంబరి, చింతపండు పెట్టి క్లీన్ చేసుకుంటే 1 వీక్ వరకు నీట్గా ఉంటాయండి, ఏం ప్రాబ్లం ఉండదు. తోమిన తర్వాత పొడి క్లాత్, మెత్తటి క్లాత్తో శుభ్రం చేసుకొని పెట్టుకుంటే 1 వీక్ వరకు నీట్గా చక్కగా ఉంటాయి. ఇంకా డైలీ క్లీన్ చేసే వాళ్ళకైతే ఒకసారి పీతాంబరి, చింతపండు పెట్టుకొని నెక్స్ట్ డే నుంచి ఇంకా లైట్గా ఒక చింతపండు తీసుకొని ఇలా పెట్టి పామేసుకుంటే శుభ్రంగా అయిపోతాయండి. ఇంక ఇక్కడైతే దీపంకి రెడీ చేసుకున్నాను కదా, సాటర్డే కాబట్టి దీపం పెట్టుకుంటున్నాను. చెప్పాను కదా, లేవడం కూడా లేట్ అయిపోయింది. సో తొందరగా పని చేసుకోవాలి, షాప్కి టైం అయిపోతుందని చెప్పి ఇంకా బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోతాడండి. పాప ఇంట్లో ఉంది. ఇంకా బాబు కూడా మధ్యాహ్నం వచ్చేస్తాడు కాబట్టి ఇంకా బాబు వచ్చాక మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయినాక లంచ్ చేసి మేము షాప్కి వెళ్ళిపోతామండి. బాబుని ట్యూషన్ కూడా జాయిన్ చేయించాను. మళ్ళీ షాప్ పెట్టడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళీ షాప్కి ఇంటికి ఏం తిరుగుతాడులే, బ్యాగ్ బుక్స్ చాలా వెయిట్ అండి, ఎన్నిసార్లు తిరుగుతాడులే, తనకి ఇబ్బంది ఎందుకు పెట్టడం అని చెప్పి బాబుని ట్యూషన్ అయితే మానిపించేశానండి. ఇంకా బాబు వచ్చిన తర్వాత నేను పాపని తీసుకుని వెళ్ళిపోతానండి. ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోతే పాపను కూడా ఇంకా స్కూల్ జాయిన్ చేయిద్దాం అనుకుంటున్నాము. మొన్న అక్షరాభ్యాసం కూడా చేయించేసామండి. ఇంకా ఇక్కడ శివలింగానికి అభిషేకం చేసుకుంటున్నాను. ఇంట్లో శివలింగం ఉండొచ్చా లేదని చాలామందికి డౌట్ ఉంటుందండి. ఉండొచ్చు, పర్వాలేదు. మన బొట్టల వేని సైజులో ఉంటే కంపల్సరీ పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. మన బొట్టల వేని సైజు దాటినట్లయితే ఉండకూడదంటే వాటి కొన్ని రూల్స్, రిస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి. కొన్ని అవి చేయకూడదు, ఇవి చేయకూడదు అని కూడా ఉంటాయి కదండి. అలాంటివి ఉండడం వల్ల ఇబ్బంది అవుద్దని చెప్పి పెద్దవి ఎవరు పెట్టుకోరు. మన బొట్టల వేని సైజులో ఉంటే కంపల్సరీ ఏం ప్రాబ్లం లేకుండా పెట్టుకోవచ్చు. రోజు మంచినీళ్ళతో ఏం అవసరం లేదండి, చక్కని మంచి మనసుతో మంచి గ్లాస్ నీళ్ళు తీసుకొని
చక్కగా అభిషేకం చేసుకుంటే సరిపోద్దండి. అంతకుమించి మరి ఏం లేదు. ఇంకా అవి పెట్టాలి, ఇవి పెట్టాలి, ప్రసాదాలే పెట్టాలి, అవి చేయాలి, ఇవి చేయాలని లేదు. మనం హ్యాపీగా మనసుకు ప్రశాంతతతో ఒక గ్లాసుడు మంచినీళ్ళు పోస్తే చాలండి. అంతకుమించి మరి ఏం లేదండి ఇంకా. అందుకని మనం బొట్టల వెండి సైజులో పెట్టుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. కొందరు డౌట్ ఉంటే ఎవరైనా తెలిసిన వాళ్ళకి పూజారులు ఉంటారు కదా, వాళ్ళు అడిగి తెలిసి పెట్టుకోండి, పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు. ఇంకెక్కడైతే చెప్పాను కదా, నైట్ పప్పు నానబెట్టానని చెప్పాను కదా, ఇక్కడైతే పప్పు క్లీన్ చేసుకుంటున్నాను. ఓ 3-4 అవర్స్ బాగా నానిందంటే తొందరగా తొక్క కూడా వచ్చేస్తుందండి. అదే కాక నేను నైట్ నానబెట్టాను కదా, ఎలా అంటే తొక్క ఊడిపోయింది. మేమైతే మినపగుళ్ళు ఇలాంటివి ఏమి వాడమండి. మాకు ఊరు నుంచి పంపిస్తారు అమ్మ, అత్తయ్య వాళ్ళు. ఇంకా ఓన్లీ కిరాణా సామాన్లు మట్టుగా ఇక్కడ కొనుక్కుంటామండి. మిగతావన్నీ ఇంక ఊరు నుంచే వస్తాయి. రైస్ కానీ, పప్పులు కానీ, చింతపండు, కారం, పసుపు ఆల్మోస్ట్ అన్నీ ఊరు నుంచే పంపిస్తారు. ఇంకా ఇక్కడ మామూలు మరీ ఇంపార్టెంట్వి ఇక్కడ దొరుకుతాయిలే, ఇంకా అక్కడ నుంచి ఎందుకు అనుకున్నవి ఇక్కడ మేము కొనుక్కుంటామండి. మిగతావన్నీ అక్కడ నుంచి మాత్రం పంపిస్తారు అత్తయ్య అమ్మ వాళ్ళు. ఇంక ఇక్కడ పప్పు కడిగేస్తున్నాను. గ్రైండర్ వేసామంటే అది చాలా పెద్ద పని అండి. గ్రైండర్ వేసాక పప్పు అయిపోయిన వెంటనే తీసి వెంటనే శుభ్రం చేసుకుంటానండి. లేదా వదిలేసామా ఏమాత్రం చాలా టైం పట్టేస్తుంది శుభ్రం చేయడానికి. వెంటనే గ్రైండర్ అయిపోయిన వెంటనే నిండా వాటర్ పెట్టి ఫిల్ చేసేస్తే ఒక 10 నిమిషాలు అలా వదిలేసి క్లీన్ చేసుకుంటే తొందరగా పని ఈజీ అయిపోద్దండి. ఇంకా వదిలేమంటే మాత్రం నెక్స్ట్ డేకి ఇంకా స్మెల్ కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ టైం వేసామంటే లోపల ఉండిపోద్ది కదా, అది ఎండిపోయి మళ్ళీ వాటర్లో మిక్స్ అయ్యి కలుస్తుంటుంది కదా, మళ్ళీ గ్రైండర్ అవుతుంటే స్మెల్ వచ్చి పప్పు కూడా అలా నెక్స్ట్ టైం వేసే పప్పు కూడా పాడైపోద్దండి. సో అందుకని చెప్తున్నాను. మనం ఎప్పుడైనా పప్పు వేసుకున్నాక సాల్ట్ వేయకుండా పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో 1 వీక్ వరకు ఏం పాడవదండి. ఆ వేసిన ముద్ద మొత్తం పాడవకుండా 1 వీక్ వరకు బాగానే ఉంటుంది. కొందరైతే గ్రైండర్ వేసాక ఆ నెక్స్ట్ డేకి దోశకి కానీ ఇడ్లీకి కానీ వేద్దాం అనుకుంటే కొందరు బయట పెడతారు, నైట్ టైం అంతా బయట పెట్టి ఫర్మెంట్ చేస్తారు. కానీ నేను అలా చేయనండి. ఫ్రెష్దే మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలో అప్పుడు తీసి వేసుకుంటాను, అంతే తప్పించి బయటనైతే పెట్టను. ఇంకా పులిసిందంటే మా వారు తినరు, పిల్లలు కూడా తినడానికి పెద్దగా నచ్చరు. అందుకని చెప్పి మరి బయటనైతే పెట్టను, ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను. ఇంకా అలాగా సాల్ట్ వేయకుండా ఉంటే 1 వీక్ వరకు బాగానే ఉంటుంది, ఏం పాడవదండి. అందుకని చెప్తున్నాను. కొందరైతే ఎవరి ఇష్టానికి తగ్గట్టు వాళ్ళు చేస్తారులేండి. ఇంక ఇక్కడైతే గ్రైండర్ వేస్తాను. ఇంకా గ్రైండర్ అవుతుండగా ఇంక ఇక్కడైతే పప్పు అయిపోయిన తర్వాత పోపు పెట్టుకుంటున్నానండి. బాగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వెల్లుల్లి బాగా గుండగా దంచి పెట్టేసుకొని ఆయిల్లో వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, స్మెల్ కూడా బాగుంటుంది. అలాగే వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. వీలైనంత వరకు వెల్లుల్లి కూడా వాడడానికి ట్రై చేయండి. ఇలా గుండ చేసి వేసుకుంటే అందులో పప్పులో కలిసిపోద్ది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు, తిన్నవాళ్ళు కూడా అలా తినేయచ్చు. ఇంకెక్కడ ఏమొచ్చు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని అందులో ఇంగువ కూడా వేసుకుంటే లేడీస్కి గైనికంగా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళే సమస్యలు ఏమైనా ఉన్నాయనుకోండి, అలాంటివి కొంత క్లియర్ అవుద్దండి. మనం ఇంగువ కానీ వాడితే లోపల గర్భసంచివి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే కొంచెం క్లియర్ అవుతాయి. 100కి 100% కాకపోయినా ఓ 10-20% రిజల్ట్ అయితే ఉంటుంది. వీలైనంత వరకు లేడీస్ ఇంగువ వాడడానికి ట్రై చేయండి, బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది. అందుకని చెప్పి ఇక్కడ నేను ఇంగువ కూడా వాడతానండి. పప్పు కానీ పులిహోరకు కానీ, పులిహోరలో కూడా ఇంగువ వేస్తారండి, పర్వాలేదు, బాగానే ఉంటుంది. పులిహోరకు కానీ పప్పులకు కానీ వాడుకుంటే ఇంకా సరిపోద్ది. ఇంకా లేడీస్కి కాస్త హెల్ప్ అవుద్ది, ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు, క్లియర్ అవుతాయి. ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, ఎవరైనా అందరికీ తెలిసే ఉంటుంది, ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఉపయోగపడుతుంది అని చెప్తున్నానండి. వీలైనంత వరకు ఇంగువ వాడండి, హెల్త్కి చాలా మంచిది. ఇక్కడైతే పోపు పెట్టేసుకున్నాను. పోపు పెట్టడం అయిపోయింది. ఇది అయిపోయిన లోపల గ్రైండర్ కూడా అయిపోద్ది. ఇంకా అందుకు 2 పనులు ఒకసారి అయిపోతాయి కదా, ఒక తర్వాత ఒకటి చేయాలంటే మనకి టైం చాలదు, షాప్కి వెళ్ళాలని చెప్తున్నాను కదా. ఇక్కడైతే పోపు పెట్టేసుకున్నాను. ఇక్కడ ఈ లోపల గ్రైండర్ కూడా అయిపోతుంది. ఇంకా అయిపోవచ్చింది గ్రైండర్ కూడా. ఇంక ఇది తీసేసుకొని వెంటనే గ్రైండర్ శుభ్రం చేసుకుంటే సరిపోద్దండి. ఒకరికొకరు మరి ఇక్కడ వచ్చి ఎవరు చేయడానికి లేరు కాబట్టి ఒకరికొకరు మా ఆయన నేను హెల్ప్ చేసుకుంటామండి. ఇంకా నేను ఎందుకు చేయలేను, నీకైతే కూడా మా ఆయన కూడా మాట్లాడరు. వీలైనంత వరకు తను కూడా నాకు హెల్ప్ చేస్తారు. ఎందుకంటే తను డ్యూటీకి వెళ్ళాలి, నేను షాప్కి వెళ్ళాలి, బాబుని స్కూల్కి పంపించాలి, మళ్ళీ పాపని తెచ్చుకొని షాప్కి వెళ్ళాలి, ఇలా చాలా పని ఉంటుంది. వీడియోస్ చేయడం పెద్ద పని ఏమో అనుకునేదాన్నండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసాక నాకు ఆ కష్టం ఏంటో తెలిసింది. ఇటు షాప్ మేనేజ్ చేసుకుని, ఇటు ఇల్లు మేనేజ్ చేసుకుని, ఇటు వీడియోస్ తీసుకుని చాలా సరిపోద్దండి. అసలు చాలా కష్టం, లిటరల్లీ చెప్తున్నాను. నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఎన్ని టైమ్స్ రీట్రై చేశానో నాకే తెలియదు. ఇప్పటికిప్పుడు 10 టైమ్స్ ఏమో నేను ట్రై చేశానండి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, కొత్త అవడం వల్ల భయపడుతున్నాను. సో అందుకని చెప్పి కొంచెం సపోర్ట్ చేయండి. చెప్తాను అమ్మరో 10 టైమ్స్ ట్రై చేశాను, లాస్ట్కి ఇప్పటికీ సెట్ అయిందండి వాయిస్ ఓవర్ అయితే వీడియోకి. ఇక్కడ అయిపోయిందని చెప్పాను కదా. ఇడ్లీ ఇంకా
నూక కూడా నానబెట్టాను కదా, అది తీసి అందులో వేసేసుకుంటున్నాను ఇడ్లీ రవ్వ. మా సైడ్ నూక ఇడ్లీ నూక అంటారు, లేదా ఇడ్లీ రవ్వ అంటారు. మా సైడ్ మ్యాక్సిమం శ్రీకాకుళం కాబట్టి కొంచెం భాష వెరైటీగా ఉంటుందేమో అనుకోకండి. అలాగే మీరు ఎక్కడ నుండి వీడియోస్ చూస్తున్నారు కూడా నాకు కొంచెం కామెంట్ చేయండి. కొంచెం తెలుసుకోవాలన్నది కొత్తగా ఎవరైనా చూసినట్లయితే కొంచెం ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలని కూడా కామెంట్ చేయండి. అలాగే ఏదైనా వంటలో రెసిపీస్ మీకు ఏమైనా కావాలనుకున్నా నాకు కామెంట్ చేయండి. నేను కంపల్సరీ ఆ రెసిపీ కూడా మీకు వీడియో తీసి పెడతాను. కొంచెం ఎవరికైనా రాని వాళ్ళు ఉంటారు కదా, పెడితే కొంచెం వీడియో చేసి పెడితే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్తున్నాను. ఎలాంటి వీడియోస్ కావాలో మీకు కూడా కొంచెం కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను. ఇంకెక్కడైతే గ్రైండర్ అంతా క్లియర్ చేసుకుంటున్నాను. ఇంకా నైట్ కొంచెం ఇంకా ఇందులో మిగిలిపోయిందని చెప్పి నైట్కి ఇడ్లీ పెట్టేద్దామని చెప్పి పక్కన బౌల్లో కూడా కొంచెం తీసుకున్నాను ఇడ్లీ పిండి అయితే. ఇంకా నైట్కి ఇడ్లీ పెట్టేసుకుంటే అయిపోద్ది. ఇంకా అంతేనండి, ఈ వీడియో ఎక్కడితో ఆపేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు టాటా, బాయ్ బాయ్.